మచిలీపట్నంలో జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇంటి కూల్చివేత వివాదం రాజకీయ దుమారం రేపుతుంది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ 6వ డివిజన్ ఇన్ఛార్జ్ దిలీప్ చేసిన వ్యాఖ్యలకు జనసేన నాయకులు తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత కక్షలతో ఇంటి కూల్చివేత జరగడం దారుణమని జనసేన నాయకుడు కొట్టే వెంకట్రావు ఆరోపించారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అధికారుల తీరుపై కూడా సమగ్ర విచారణ అవసరమని కలెక్టర్ను కోరినట్లు చెప్పారు. స్థానికులను బెదిరించడం, వివాదాలు సృష్టించడం వంటి చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు. గత నెల రోజుల నుంచి మచిలీపట్నంలో వివాదాస్పదమైన గొడవలు జరుగుతున్నాయి. కొబ్బరి తోటలో బిల్డింగ్ గురించి గత నెల రోజుల నుంచి ఒక వివాదాస్పద గొడవలు జరుగుతూ, అట్లాగే ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ని స్లాబ్ వేసుకున్న తర్వాత నేలమట్టం చేయటం, బందర్ చరిత్రలోనే ఇటువంటి ఈ పడగొడతం అనే కార్యక్రమం ఎవరు చేయలే. ఆ సందర్భంగా మా ఎంపీ గారు ఢిల్లీ ఉండి కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని డైరెక్ట్గా మచిలీపట్నం రావడంతోనే ఆ బిల్డింగ్ నీరు వచ్చి మా జన సైనికులకి అందరికీ మంచి భరోసా ఇచ్చారు. ఆయన ముందుగా ఆయనకి మా తరఫు నుంచి అప్రిషియేట్ చేస్తున్నాం. మచిలీపట్నం జన సైనికుల దగ్గర నుంచి ఆయన మేము అభినందనలు తెలియజేస్తున్నాం. గత నెల రోజుల నుంచి కూటమి ప్రభుత్వం ఇక్కడ మచిలీపట్నంలో చాలా అంటే చాలా ఇబ్బందులు, కొంతమంది వ్యక్తుల వల్ల, అందులో చాలా లిమిటెడ్గా ఉన్నారు కొంతమంది, వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందులో భాగంగా యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మేమందరం కూడా కూటమిలో భాగమే, మేమందరం ప్రభుత్వంలో కూడా ప్రతినిధులుగానే కొనసాగుతున్నాం. ఇప్పుడు మా గ్రామంకి మేము ఇన్ఛార్జిమి, అలాగే ప్రతి ఒక్క డివిజన్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉంటారు. ఈ ఇన్ఛార్జీలు కూటమిలో గొడవలు వస్తే పెద్ద నాయకుల దగ్గర కూర్చోబెట్టి వాటిని పరిష్కరించే దిశగా తీసుకెళ్ళాలి, కానీ వాటిని పర్సనల్ ఇష్యూస్ కోసం సొంత జేబులు నింపుకునే ఆచారాన్ని కొనసాగిస్తూ మన వార్డుల్లోనే ఇటువంటి కీలకమైన ఘట్టాలు జరుగుతున్నప్పుడు వాటిని నివారించి పెద్ద నాయకుల దగ్గర కూర్చోబెట్టి పరిష్కరించే మార్గం దిశగా తీసుకెళ్ళాలి, కానీ ఇలా తవ్వుకుని ఒక్కొక్క దాన్ని పక్కన పడేసుకుంటా పేరుకుంటా పైకి వెళ్ళిపోతా ఉంటే ఇట్లాంటి పరిస్థితి మచిలీపట్నం దాపురించింది. గత నెల రోజుల నుంచి